లిక్కర్ స్కామ్‌లో జగన్ పేషీలోని ఇద్దరు కీలక అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావటం అనేది ఒక కీలక పరిణామం. గోవిందప్ప బాలాజీని కూడా జగన్‌కు అత్యంత ఆత్మీయుడిగా చిత్రీకరించడానికి పచ్చ మీడియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ అవన్నీ ధృవపడని విషయాలు. ఆయన భారతీ సిమెంట్స్‌లో డైరెక్టర్ అన్నంత వరకే పరిగణించాలి. కానీ ఈ ఇద్దరు అధికారుల విషయం అలా కాదు. వారిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు అత్యంత విశ్వసనీయులైన పేషీలోని కేంద్ర బిందువులుగా ముద్రపడ్డారు. ఇప్పుడు వారి అరెస్టు ద్వారా పోలీసుల లక్ష్యం కూడా అదే. లిక్కర్ కుంభకోణం వెనుక జగన్దే ప్రధాన పాత్ర అని వారి ద్వారా చెప్పించడం మాత్రమే. అయితే ఈ దశలో మరో ప్రధాన అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. లిక్కర్ కుంభకోణంలో ఏవన్ నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయటం దగ్గర నుంచి కసిరెడ్డిని జగన్ విశ్వాసంలోకి తీసుకునే విధంగా చక్రం తిప్పింది మొత్తం కృష్ణమోహన్ రెడ్డే అని తెలుస్తోంది. కసిరెడ్డిని పెంచి పోషించిన పాప ఫలంగానే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నమాట నిజం. రాజ్ కసిరెడ్డిని జగన్ వద్దకు తీసుకువెళ్లి ఆయన మీద డిపెండ్ అయ్యేదాకా ఆయనే పరిస్థితుల్ని శాసించారు. కాలక్రమంలో విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టే పరిస్థితి ఏర్పడటానికి కూడా కృష్ణమోహన్ రెడ్డే కారకులని పార్టీలో అంటూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక సంగతి గమనించాలి. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పదే పదే తన నిష్క్రమణానికి జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణమని అంటూ వచ్చారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అలాంటి మాటలు అంటూ వచ్చారో ఎవరికి వారు ఊహించుకున్నారు. కానీ అదే విజయసాయిరెడ్డి లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి ఆయన నివాసాల్లో జరిగిన తొలి 2 సమావేశాల్లో ఎవరెవరు పాల్గొన్నారనే విషయంలో ఈ ఇద్దరు అధికారుల పేర్లను చెప్పలేదు. పైగా ప్రత్యేకంగా పోలీసులు ఈ 2 పేర్లను చెప్పి అడిగినప్పుడు తనకు గుర్తులేదని మాత్రమే అన్నారు. అయినా మద్యం పాలసీ రూపకల్పనలో వీరు పోషించిన పాత్ర ఇవాళ బయటకు వస్తోంది. సిట్ పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా 3,500 కోట్ల రూపాయల స్వాహా పర్వం కాకపోయినప్పటికీ లిక్కర్ విక్రయాల రూపేణా అక్రమాలు జరిగాయనే మాటను అందరూ ఆమోదిస్తున్నారు. అయితే ఇప్పటికే నిందితులుగా ఉన్న అరెస్ట్ అయిన ఇద్దరు తిమింగలాల వంటి వారి భాగస్వామ్యం ఉన్న ఈ కుంభకోణంలో ఎవరెంత కాజేశారన్నది, ఎవరిని ఎంత మేర ఎలా బురిడీ కొట్టించారన్నది బహుశా ఎప్పటికీ లెక్క తేలకపోవచ్చు.